శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, పంచమ స్కందము. సూర్యుడు అంతరిక్షము. నక్షత్రాది తేజోరాశులు సంచరించే జ్యోతిర్మండలం ద్యులోకములో ఉన్నది. భూలోకానికి ద్యులోకానికి మధ్యన సూర్యుడుంటాడు. ఉడకబెట్టబడిన ఒక గ్రుడ్డును అడ్డంగా సగానికి కోస్తే క్రింది భాగము భూమండలం అనుకుంటే పైభాగము ద్యులోకాది లోకాలతో కూడి ఉన్న మండలం అనుకొనవచ్చును. ఈ రెండింటికి మధ్యస్థంగా సూర్యుడు ఉంటాడు. అక్కడి నుండి అండము చివరి వరకు పైకి 25 కోట్ల యోజనాలు, క్రిందికి కూడా అంతే పరిమాణంతోనూ ఉన్నది బ్రహ్మాండము. మృత అండానికి, కోయబడిన గుడ్డుకు లేదా నశించే స్వభావం గల బ్రహ్మాండానికి మధ్యనున్నవాడు గనుక సూర్యుడు మార్తాండు అనబడతాడు. సూర్యస్థానము నుండే దిక్కులు అంతరిక్షము, ద్యులోకము, భూలోకము, స్వర్గము, నరకము, అతలాది అధోలోకాలు నిర్దేశింపబడినవి. దేవతలకు, పశుపక్ష్యాది సకల జీవులకు సూర్యుడే ఆత్మస్వరూపుడు. సూర్యుడు చక్షురింద్రియానికి అధిష్టాన దైవము. భూమండలానికి ద్యుమండలానికి మధ్యన అంతరిక్షమున్నది. అంతరిక్షం మధ్యనున్న సూర్యుడు ఉత్తరాయణము, దక్షిణాయనముల మధ్య సంచరిస్తుంటాడు. నక్షత్రాలు, గ్రహాలు సూర్యగమనాన్ని అనుసరిస్తూ సింసుమార చక్రంలో సంచరిస్తుంటాయి. 8,000 యోజనాల వలయాకారం గల 3 రేఖలున్నవి. సింసుమార చక్రము మధ్య వలయంలో ఉంటుంది. మానసోత్తరగిరికి తూర్పున ఇంద్రుని పట్టణమైన దేవధాని, దక్షిణమున యముని పట్టణమైన సంయమని, పశ్చిమాన్న వరుణుని పట్టణమైన నిమ్లోచని, ఉత్తరాన కుబేరుని పట్టణమైన విభావరి ఉన్నవి. సూర్యుని రథానికి ఒక్క చక్రమే ఉంటుంది. ఆ రథము ఒక్క ఘడియలో 24,800,000 యోజనాలు నడుస్తూ ఈ 4 పట్టణాల చుట్టూ తిరుగుతుంది. దాని పేరు సంవత్సరము. ఈ రథాన్ని గాయత్రి మొదలైన 7 ఛందస్సులనే గుర్రాలు లాగుతాయి. అంగుష్టమాత్రులైన 60,000 మంది వాలఖిల్యులనే ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు మొదలైన వారంతా సూర్యుని స్తుతిస్తారు. సూర్యునితో పాటు గ్రహాలు, నక్షత్రాలు జ్యోతిశ్చక్రంలో కనబడుతూ ఉంటాయి. భగవానుడే లోక కళ్యాణం గురించి సూర్యరూపాన్ని ధరించి దర్శనమిస్తున్నాడు. సూర్యుడు వేదస్వరూపుడు, కాలాన్ని నియంత్రణం చేసేవాడు. భగవానుడు అంతరిక్షములో సింసుమారము అనే కాలచక్రంలో ఉంటాడు. చంద్రుని గమనమును బట్టి చాంద్రమానం ఏర్పడుతుంది. 2 పక్షములు 1 మాసము. చిత్తా నక్షత్రముతో కూడిన పూర్ణిమ గల మాసము చైత్రమాసము అనబడుతుంది. సౌరమానానికి చంద్రమానానికి 12 రోజుల వ్యత్యాసం ఉంటుంది. సూర్యునకు 1 సంవత్సర కాలము మానవ కాలమానం ప్రకారం చంద్రునికి 2 పక్షాలలో గడిచిపోతుంది. సూర్యుడు 1 పక్షములో పయనించిన భాగాన్ని చంద్రుడు 30 ఘడియల్లో పయనిస్తాడు. చంద్రుడు జీవులకు పోషకుడు, మనస్సుకు అధిదేవత, అన్నస్వరూపుడు, ఓషధీసుడు. చంద్రునికి 3 లక్షల యోజనాలకు మీదుగా ఒక్కొక్క నక్షత్రము ఉన్నవి. సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల పైన ధ్రువమండలం ఉన్నది. ఈ ధ్రువమండలము ఒక ప్రసిద్ధమైన విష్ణుస్థానము. ధ్రువుడు కేంద్రముగా గ్రహ నక్షత్ర మండలాలన్నీ కల్పాంతం వరకు పరిభ్రమిస్తూ ఉంటాయి. సూర్యునికి 10,000 యోజనాలకు క్రింద రాహుగ్రహం ఉన్నది. సూర్యునికి 12,000 యోజనాల మీద చంద్రమండలం ఉన్నది. రాహుమండలానికి క్రిందుగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసిస్తారు. వారి స్థానాలకు క్రిందుగా యక్షులు, రాక్షసులు, పిశాచ, ప్రేత, భూతాలు ఉండే స్థానాలుంటాయి. అదే అంతరిక్షము. వారికి గృహాలుండవు. అంతరిక్షానికి 100 యోజనాల క్రిందుగా భూలోకం ఉన్నది. అధోలోకాలు. భూలోకానికి క్రిందుగా 7 అధోలోకాలున్నాయి. ఇవి ఒక్కొక్కటి 10,000 యోజనాల వెడల్పు, అంతే లోతు ఉంటాయి. ఇవి బిలస్వర్గాలు అనబడతాయి. ఈ లోకాల్లో కూడా కామభోగ ఐశ్వర్యాలు స్వర్గలోకవాసుల్లాగానే అనుభవిస్తుంటారు. మాయలు తెలిసిన మయుడు
ఆ లోకాలలోని భవనాలను, పట్టణాలను అద్భుతంగా నిర్మించాడు. అంతులేని కామభోగాలను అనుభవించటమే ఆ లోకవాసుల వ్యాపకము. అక్కడ సూర్యరశ్మి ఉండదు కనుక సర్పాల మణుల కాంతులే దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. ఔషధులు, రసాయనాలు సేవిస్తారు కనుక వాళ్లకు వ్యాధులు, వార్ధక్యము ఉండవు, మానసిక బాధలు ఉండవు. వారు భగవానుని సుదర్శన చక్రానికి భయపడతారు. అతల లోకంలో మయునిపుత్రుడైన బలుడు 96 విధాలైన మాయలను ప్రయోగించి వినోదిస్తుంటాడు. దాని క్రిందనున్న వితల లోకములో శివుడు హాటకేశ్వరునిగా భవానితో వినోదిస్తుంటాడు. అక్కడ హాటకీ నది జలము వలన సువర్ణం తయారవుతుంది. అసుర స్త్రీలకు ఆభరణాలుగా ఆ బంగారం పనికి వస్తుంది. దాని క్రింద సుతల లోకంలో బలిచక్రవర్తి ఇంద్రుని కంటే వైభవంగా పాలిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అక్కడ ఆరాధ్య దైవమై ఆ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. తరువాతనున్నది తలాతలము. దీనికి మయుడు ప్రభువు. అతడు రాక్షసుల పట్టణాలను నిర్మించినట్టి శిల్పి. తలాతలాన్ని రుద్రుడు రక్షిస్తుంటాడు. తరువాతనున్నది మహాతలము. ఇక్కడ కద్రువపుత్రులైన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలైన వారు వీరిలో ముఖ్యులు. వీరికి గరుత్మంతుడంటే ప్రాణభయం, అందుకే బయటకు రారు. రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాత కవచులు, కాలకేయులు ఉంటారు. వీరు మహాసాహసవంతులు, తేజస్సు కలవారు, శ్రీహరికి భయపడి ఉంటారు. పాతాళ లోకంలో ఎంతో తెలివైన నాగజాతి వాళ్ళు ఉంటారు. వాసుకి, శంఖుడు, కుళికుడు, ధనంజయుడు మొదలైన వారు మహానాగులు. వీరికి మణులతో మెరుస్తున్న అనేకమైన తలలుంటాయి. పాతాళం అడుగున ఆదిశేషుడు 30,000 యోజనాల స్థలంపై చుట్టుకొని ఉన్నాడు. అతనినే అనంతుడు, సంకర్షణుడు అంటారు. అతని తలపైన ఈ భూమండలం ఒక ఆవగింజంత పరిమాణంలో నిలిచి ఉంటుంది. ప్రళయకాలంలో ఆదిశేషుడు ఏకాదశ రుద్రులను సృష్టించి వినాశానికి నియోగిస్తాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.